హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చిట్కుల్లా మనం ఏం చెప్పినామంటే అన్ని టెంపుల్స్ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తామని అయితే నిన్న చెప్పిన నేను. అందులో ఈరోజు మనదైతే డే 1. ఈరోజు ఫ్రైడే ఉంది కాబట్టి నేనైతే మా ఇంటి దగ్గర ఉన్న దుర్గాభవాని టెంపుల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినా. ఈ గుడి ఎక్కడ ఉంటుందంటే మన గవర్నమెంట్ స్కూల్ నుంచి కొద్దిగా ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకోగానే మనకి శ్రీ దుర్గాభవాని టెంపుల్ అయితే దర్శనం ఇస్తుంది మంచిగా. ఈ టెంపుల్ ఇప్పుడు ఇట్లా కొత్త కట్టిరు, ఇంత పెద్దగా ఉంది. కానీ ఒక గత 10 years బ్యాక్ చూసుకున్నట్టయితే మనకి పాత గుడి ఈ చెట్టు ఏదైతే ఉందో ఈ చెట్టు కానుకొని ఉంటుండే. అసలు ఆ టెంపుల్, ఆ అమ్మవారు మాత్రం వేరే లెవెల్ ఉంటుండే. మీకు గనక ఇంకెవరికన్నా గుడి ఒకవేళ గుర్తుంటే ఒకసారి కామెంట్ చేయండి, జై దుర్గా భవాని మాత అని. ఇప్పుడు ఇంకా మన ఊర్లో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది దుర్గామాత జాతర. దుర్గామాత జాతర కోసం ఎవరెవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఒక కామెంట్ అయితే చేసేయండి. మనకి చూసారు కదా అమ్మవారి రూపం ఎంత మంచిగా ఉందో. మీకు ఎన్ని కష్టాలున్నా సరే ఒక్కసారి అమ్మవారి గుడికి వచ్చి ఇట్లా కొద్దిసేపు కూర్చోదంటే మనసు మొత్తం ప్రశాంతంగా అయిపోతుంది. ఎందుకంటే అంత మంచిగా ఉంటది మన టెంపుల్ దగ్గర వాతావరణం అయితే. ఇంకా మన అకౌంట్ కి ఎవరైనా ఫాలో చేయకపోతే ఫాలో చేసండి. ఇప్పుడున్న ఈ గుడి చరిత్ర విషయానికి వస్తే ఇది మనకు గత 5 years బ్యాక్ మన సర్పంచ్, చిట్కూల్ సర్పంచ్ గా ఉన్న సుంకరి రవీందర్ గారు వాళ్ళ టైంలో, వాళ్ళ పీరియడ్ ఆఫ్ టైంలో ఈ గుడిని అయితే కట్టించారు. ఉంటామని రైట్, రేపటి వీడియోతో మళ్ళా కలుద్దాం.